అందరికీ నేను మీ గుంటకల్లమ్మాయిని జయప్రసాద్ని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. అయితే ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు, అందులో నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను కాబట్టి, అయితే మనము లాంగ్ వీడియోస్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయా, వాచ్ అవర్స్ కలుస్తాయా, షార్ట్ చేస్తే వాచ్ అవర్స్ వస్తాయా, వ్యూస్ వస్తాయా అనేది ఈరోజు మాట్లాడుకున్నాము. అయితే నాకు కూడా తెలియదండి, లాంగ్ వీడియోస్ చేయాలన్నా, షార్ట్స్ చేస్తే వ్యూస్ వస్తాయా అనేసి. ఏదో నేను కంటిన్యూస్గా షార్ట్స్ మీదే ఫోకస్ పెట్టి అన్ని షార్ట్సే చేసేసాను. అయితే డైలీ ఒక లాంగ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. అయితే అందరికీ నేను చెప్పేది ఏంటంటే, డైలీ ఒక లాంగ్ వీడియోని పోస్ట్ చేయండి. మీరు డైలీ అందులో ఏదో ఒక కంటెంట్ ఉంటేనే మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అలాగే మనం లాంగ్ వీడియోస్ వల్ల మనకు వాచ్ అవర్స్ అనేవి కలుస్తాయి అన్నమాట. ఈ షార్ట్స్ వల్ల వ్యూస్ అనేది వస్తాయి. అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఛానల్ సక్సెస్ అవ్వాలి అంటే ఇందులో వీడియోస్లో మనము ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలన్నమాట. కంటెంట్ ఇస్తూ ఉంటే మన ఛానల్ సక్సెస్ అవుతుంది. ఇంకా టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారండి. అయితే నేను మాధురి అక్క ఛానల్ని ఫాలో అవుతున్నాను. అక్క చాలా జెన్యూన్గా చాలా బాగా చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలి, ఏవి పెడితే ఏం కంటెంట్ ఇస్తే మన ఛానల్ సక్సెస్ అవుతుంది, వాచ్ అవర్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి అనేసి అన్నీ చెప్తా ఉన్నారు. అయితే మీరు కూడా చూడండి ఎలా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనేది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు షార్ట్స్ మీద ఫోకస్ కాకుండా కొన్ని లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. డైలీ ఒకటన్నా పెట్టండి, మనకి వాచ్ అవర్స్ కలుస్తాయి. అవునక్క, ఈ వాచ్ అవర్స్ కలిస్తే మనకి బెనిఫిట్ అని మీరు అడగచ్చు. అయితే వాచ్ అవర్స్ వల్ల మనకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. వాచ్ అవర్స్ 3000 వాచ్ అవర్స్ కలిస్తే మనకు ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. అప్పుడే కదండి మన ఛానల్ అనేది సక్సెస్ అనేది వస్తుంది మన ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.